శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం పొంగనూరు. పొంగనూరులో పురాతన కోటలో ఈశాన్యములో నిర్మించబడిన బృహత్తర నిర్మాణము ఈ ఆలయం. ప్రధాన నగరునకు ఉత్తర ఈశాన్యంలో ఈ ఆలయం ఉంది. 160 అడుగుల పొడవు, 140 వెడల్పులు గల 12 అడుగుల ఎత్తైన ప్రహరీలో ఈ ఆలయం 30 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు గల 55 అడుగుల ఎత్తైన గాలిగోపురం, నిలువెల్ల దేవతల దేవాంగనల చిత్రములతో తూర్పున ప్రహరీతో అనుసంధానించబడినది. 5 అంతస్తులతో పంచకలశములతో కూడిన ఈ గాలిగోపురం అద్భుత నిర్మాణం. జమీందార్ల ప్రవేశమునకు గాను అనంతర కాలంలో దక్షిణంలో ఉపగోపురం నిర్మించారు. 15 అడుగుల పొడవు వెడల్పులు కలిగిన 39 అడుగుల పంచలోహ ఏకకలశ గోపురం అష్టదిక్పాలకులతో దేవతా శిల్పాలతోనూ అద్భుతముగా సున్నపు గారతో తీర్చారు. ఇందులో సోమేశ్వర స్వామి వారు పూర్వాభిముఖముగా కొలువై భక్తుల పూజలు అందుకుని కోరికలు తీరుస్తున్నారు. 15 అడుగుల పొడవు, 10 వెడల్పు గల అంతరాలం ఉండగా పరివార దేవతలున్నారు. 30 అడుగుల పొడవు వెడల్పులు గల రంగమండపము, 30 అడుగుల పొడవు 15 వెడల్పులతో అష్టస్తంభ మండపం పైన నలుమూలల నంది ప్రతిమలుండగా ఎదురుగా 4 గాళ్ల మండపంలో నందీశ్వర ప్రతిమ ఉంది. చండీశ్వరుడున్నారు వాయువ్యంలో. ఎదురుగా బలిపీఠము, రాతి దీపస్తంభము, పతాక ధ్వజములున్నాయి. అదనపు ద్వారమున దక్షిణ ప్రవేశమునకు తూర్పున 3 అడుగుల వెడల్పు 6 ఎత్తు గల బండకు ముందు వెనకల గేడికి నలువైపుల 86 వరుసల తమిళ శిలాశాసనాలు ఉన్నాయి. రంగమండపం దక్షిణ గోడలకు దక్షిణ ప్రవేశమునకు ఇరువైపులా సుమారు 500 చదరపడుగుల విస్తీర్ణంలో తమిళ శాసనములున్నాయి. గర్భగుడి గోడలకు పీఠ భాగమున ఉత్తరం వైపున బండలు పరిచి శాసనాలు మూతపడినవి. గర్భగుడికి అంతరాలమునకు రంగమండపమునకు శాసనాలున్నాయి. అలాగే పార్వతీదేవి గుడి వద్దను శాసనాలు మూతపడినాయి. వాయువ్యంలో పురాతనమైన చేతబావి ఉంది. 11వ శతాబ్దంలో రాజకేసరి వర్మ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. సోమేశ్వరుని నాటి తమిళ శాసనంలో తిరుక్కొల్లీశ్వరం ఉడయ్య మహదేవర్గా కీర్తించారు. క్రీస్తు శకం 1227 సంవత్సరంలో హొయసల రాజు రామనాథుడు 4 దండకాల భూమిని గుడికి దానముగా ఇచ్చినట్లు శాసనంలో ఉందని చెబుతారు. క్రీస్తు శకం 1824 సంలో శాండిల్య గోత్రోద్భవుడైన సంగడాల వెంకటాచెట్టివారి ధర్మపత్ని చీసౌ చిన్నమ్మ అలంకార మండపము నిర్మించారు. సుంకుశెట్టి ఆంజనేయులు శెట్టి వారి ధర్మపత్ని వరలక్ష్మమ్మ విమాన కలశ ప్రతిష్ఠ చేయించారు. మునస్వామి శెట్టి వారి ధర్మపత్ని సరస్వతమ్మ ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేయించారు. టంకసాల చెంగల్రాయ శెట్టి గారు ఆవరణలో బండలు పరిపించారు. దక్షిణాన వేణుగోపాల స్వామి ఆలయాన్ని సరస్వతి గిరిజ గంగాధరం గార్లు, 4 గాళ్ల మండపాన్ని శ్రీమతి సరోజమ్మ జి మల్లప్ప గార్లు నిర్మించారు. ఆలయంలో ఇంకా కొందరు దాతలు భక్తులు కొన్ని అభివృద్ధి పనులు చేశారు. మధురా నగర స్వయం దేవతలైన మీనాక్షి సుందరేశ్వర ఆలయమును ఆగ్నేయములో నిర్మించారు. గుడిలో మరమ్మతులు చేయుచుండగా 2025వ సంవత్సరంలో తమిళ భాషలో వ్రాసిన 5 రాగి రేకు శాసన ఫలకములు లభించినవి. నైరుతిలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది. వాయువ్యంలో ఈశాన్యంలో నాగదేవతలున్నారు. ఈశాన్యంలో క్షేత్రపాలకుడు కాలభైరవుడున్నారు. దక్షిణంలో కృష్ణ గీతోపదేశము, అష్టలక్ష్మి మండపములున్నాయి. ఇక్కడున్న ఒక శిలాశాసనం ప్రకారం ఆగ్నేయములో వెలుపల ఉన్న శాసనం ప్రకారం వడుగవల్లి 12,000ను మన్నే తూర్పు ప్రాంతాన్ని మహాబలి బాణరాజు విక్రమాదిత్యన్ వీర చోళామణి ప్రభుమేరు పాలనలో కాడువెట్టి ముత్తరాజన్ రోమాట్రూర్ అంటే లద్దిగంను ముట్టడించవచ్చినప్పుడు వాని సేవకుడు మాలెతంగి నాయకప్పాన్ 9 మంది దొంగలతో వచ్చి గృహాలను దోచుకుంటూ ఉండగా తన గృహాన్ని దొంగలు దోచుకొనడాన్ని తెలుసుకున్న నారాయణ కుట్టి సంఘటనా స్థలానికి వచ్చి 4 దొంగలను చంపాడు. 5వ దొంగ గడ్డపార తీసుకుని ప్రతిఘటించాడు. ఇతనితో పాటు మిగతా 4 దొంగలు కూడా నారాయణ కుట్టి అనే కలియాంగ
కందనారాయణను హతిమార్చినారు. రాజు మరణించిన వీరుని కుటుంబానికి కండుగ భూమిని దానమిచ్చాడు. సౌత్ ఇండియా ఇన్స్క్రిప్షన్స్ 9లో పార్ట్ 5లో ఈ విషయం ప్రచురించబడి ఉంది. అలాగే ఆలయంలో ఉత్తరాన సోమేశ్వర ఆలయమునకు అనుసంధానించి ఉత్తరాన పార్వతీదేవి ఆలయం నిర్మించబడినది. 9 అడుగుల పొడవు వెడల్పులు కలిగి 36 అడుగుల ఎత్తైన గర్భగుడి గోపురం గార శిల్పాలతో 3 పంచలోహ కలశాలతో అందముగా పూరించబడి ఉంది. అమ్మవారు పద్మపీఠంపై కొలువై భక్తుల పూజలు అందుకుని కోరికలు తీరుస్తున్నారు. 30 అడుగుల పొడవు 20 వెడల్పుతో స్తంభాలపై రంగమండపం ఉంది. అలంకార మండపంలో నవగ్రహ దేవతలున్నారు. ఈ ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి. ఇక్కడున్న తమిళ శాసనాల ప్రకారం చోళరాజులు నిర్మించినట్లు తెలుస్తున్నది. కొన్ని శాసనాలు ముంభాగమున నేలకు నల్లబండలు వేయటంతో మూతబడినవి. ఆగ్నేయంలో యాగశాల, తూర్పున నాగదేవతలున్నారు. ఉత్తర ప్రాకారమునకు లోపల వెలుపల శిథిల ద్వారపాలకులు, శిథిల విగ్రహాలు ఉన్నాయి. మరికొన్ని శాసన ఫలకాలున్నాయి. గర్భగుడి వెనుక కూడా నాగదేవతలున్నారు. ఆలయంలో నిత్య పూజలు, వార పూజలు, మాస పూజలు, పండుగ పర్వములందు పూజలు, ప్రత్యేక దినములందు విశేష పూజలు, కార్తీక మాసంలో గొప్ప పూజలు, అలంకారాలు ఉంటాయి. పండుగ పర్వములందు పూజలుంటాయి. మహాశివరాత్రికి 5 రోజులు పూజలు ఉంటాయి. ఆడి కృత్తికకు కావడులు చెల్లుతాయి.